వీనూస్ కారు చీకట్లో కాసుల వేట, సెల్ లైట్లు వెలుతురులో విస్తరణ పనులు, ఇసుకకు బదులుగా బూడిద వినియోగం, ఆర్డీఓ హెచ్చరించిన మారని కాంట్రాక్టర్ తీరు, ఎమ్మెల్యే అండతోనే లెక్కచేని వైనమా? ఇంతవరకు సెల్ లైట్ల కాంతుల్లో ఆపరేషన్లు చేయడమే చూశాం. తాజాగా మరో అడుగు ముందుకేసి నిర్మాణ పనులు సైతం సెల్ లైట్లు వెలుతురులో హడావుడిగా పూర్తి చేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు, మన నర్సీపట్నంలోనే. ఆశ్చర్యపోకండి, అంత అర్జెంటుగా చీకట్లో పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అనుకుంటున్నారా? ఏం కాదులేండి. రాత్రి అయితే ఏ మెటీరియల్ వాడినా, ఎలా పనులు చేసినా ఎవరికీ కనిపించదు, అడిగేవారుండరు. అదే అసలు మర్మం. ఈ పనులపై సాక్షాత్తు ఆర్డీఓ హెచ్చరించినా తీరులో మార్పు లేదంటే వారికి అండగా అధికార పార్టీ నాయకులే ఉన్నట్లే కనిపిస్తుంది. నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనుల్లో నాసిరకం మెటీరియల్ వాడి అవకతవకలకు పాల్పడుతున్న వైనంపై స్పెషల్ స్టోరీ. నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్డు విస్తరణ పనుల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనువుగా రోడ్డు విస్తరణ చేపడుతున్న నాసిరకం పనుల వల్ల భవిష్యత్తులో స్థానికులకు కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కేవలం ప్రభుత్వ స్థలాలు అనువుగా ఉన్న చోట చేపట్టిన ఈ పనులు నాసిరకంగా పూర్తి చేసేందుకు హడావుడిగా రాత్రి వేళల్లో నిర్మాణం చేస్తున్నారు. నర్సీపట్నంలో రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనికి గాను సుమారు 10,60,00,000 నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో రోడ్డు విస్తరణ, డివైడర్, లైటింగ్, పచ్చదనం, డ్రైనేజీ, ఆర్టీఓ కార్యాలయం, బాలికల వసతి గృహం గోడలు తొలగించి కొత్త నిర్మాణం చేయడం కోసం ఈ నిధులు వినియోగించాల్సి ఉంది. అయితే ఈ పనులు పూర్తి చేసేందుకు నిధులు చాలవని భావించిన అధికార మున్సిపాలిటీలోని సాధారణ నిధుల నుంచి సుమారుగా 70 లక్షల వరకు కేటాయించారు. ఈ పనులు ప్రారంభమైనప్పటి నుంచి నాసిరకంగానే జరుగుతున్నాయి. నిర్మాణాల్లో ఇసుకను వాడకుండా నేరుగా రాతి బూడిదను కలిపి పనులు చేపడుతున్నారు. ఇలా జరుగుతున్నా పరిశీలించిన ఆర్టీఓ జయరాం సైతం ఇటీవల కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. ఇలాంటి పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పాటు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విజిలెన్స్ కు ఫిర్యాదు చేశారు. ఇన్ని విధాలుగా పలువురు పరిశీలన చేస్తున్న కాంట్రాక్టర్ తీరులో మాత్రం మార్పు రాలేదు. తాజాగా రాత్రి వేళల్లో సెల్ లైట్ల కాంతులతో కేవలం బూడిదతో డివైడర్ పనులు పూర్తి చేస్తున్నారు. ఇసుక కన్నా సగం ధరకే బూడిద రావడం వల్ల కాంట్రాక్టర్లు దీంతోనే పనులు చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా పనులు పూర్తయ్యేసరికి లక్షల్లో ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్న విషయం మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారికి తెలిసినా ఎమ్మెల్యే గణేష్ ఒత్తిడితో చూసి చూడనట్లు వదిలేస్తున్నట్లు వైనం. ఎమ్మెల్యే గణేష్ కాంట్రాక్టర్ అండగా ఉండటం వల్లే ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని స్థానికులు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ పనులపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారి రవిని వివరణ కోరగా ఇసుకతోనే పనులు పూర్తి చేయాలని అన్నారు. రాత్రి వేళల్లో పనులు జరిగినట్లు తన దృష్టికి రాలేదని అన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటానని చెప్పారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.